ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ. నక్షత్ర కందాయ ఫలితం సులభంగా చూసే విధానం చూసే విధానం ఎలా ఉందంటే, ముందుగా మీ నక్షత్రాన్ని తెలుసుకోవాలి. మీ నామ నక్షత్రం కానీ మీ జన్మ నక్షత్రం కానీ చూసుకోవాలి. అంటే రోహిణి కావచ్చు, మక కావచ్చు, స్వాతి కావచ్చు, ఏదైనా నక్షత్రం ఒకటి తెలుసుకోవాలి. తర్వాత 3 సంఖ్యల్ని గమనించాలి. ప్రతి నక్షత్రానికి 3 సంఖ్యలు ఇచ్చాం చూడండి. సంవత్సరం ప్రారంభం మొదటి సంఖ్య, సంవత్సరం మధ్య రెండో సంఖ్య, సంవత్సరం ముగింపు మూడో సంఖ్య. మరి తర్వాత ఏం చేసుకోవాలి? సంఖ్యల్ని అర్థం చేసుకోవాలి. బేసి సంఖ్యలు వచ్చినాయి అనుకోండి, 1, 3, 5, 7 వచ్చినాయి అనుకోండి, సులభము, లాభము, శుభం జరుగుతుంది, లాభం కలుగుతుంది, విజయం సూచన. అంటే సులభంగా విజయాలు లభిస్తాయి. అంటే కష్టపడకుండానే శుభాలు జరుగుతాయి, లాభం కలుగుతుంది, సులభంగా విజయ సూచన. మరి సమసంఖ్యలు వచ్చినాయి అనుకోండి, 0, 2, 4, 6 వచ్చినాయి అనుకోండి, సాధారణంగా ఉంటుంది జీవితం. అనుకున్న పనులు ఆలస్యం అవుతుంటాయి. కష్టంతో కూడి కష్టపడి పని చేస్తే కానీ పనులు అవుతాయండి సమసంఖ్యలు వస్తే. మరి ఉదాహరణకు 5, 2, 3 వచ్చిందనుకోండి, ప్రారంభం అంటే సంవత్సరం ప్రారంభం చాలా శుభంగా ఉంటుంది. మధ్యలో 4 నెలలు సాధారణంగా ఉంటుంది అంటే సమసంఖ్య రావటం వల్ల. మళ్ళీ బేసి సంఖ్య వచ్చింది కదా 3, ముగింపు చాలా బాగుంటుంది. అంటే ప్రారంభం చివర చాలా చాలా బాగుంటాయి, మధ్యలో జాగ్రత్తగా ఉండాలి. మరి దీన్ని అసలు ఎలా పట్టుకోవాలండి? సులభమైన ట్రిక్ చెప్పండి, ఏదైనా చిట్కా చెప్పండి అంటే కనుక, ఎక్కువ బేసి సంఖ్యలు వస్తే గనక ఈ సంవత్సరం చాలా యోగ్యం, మీకు బాగా కలిసి వస్తుంది. ఎక్కువ సమసంఖ్యలు వచ్చినాయి అనుకోండి, శ్రద్ధతో ఉండాలి. ఎక్కువగా శ్రద్ధతో సహనంతో పనిచేయాలి. టెన్షన్ పడకూడదు, ఒకళ్ళ మీద కోపగించుకోకూడదు, మిమ్మల్ని మీరు నిందించుకోకూడదు. ప్రశాంతంగా కష్టపడి పనిచేస్తే చక్కగా అన్ని పనులు అవుతాయి. మరి ముఖ్యంగా 0 వస్తే కనుక చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. తొందరపడి పెట్టుబడులు కానీ తొందరపడి నిర్ణయాలు కానీ తీసుకోకూడదు. అనాలోచితంగా చేసేసాం అయ్యో అయ్యో అనుకోకూడదు. మరి 7 కనుక వచ్చిందనుకోండి, చాలా శుభం, అదృష్టం చాలా ఎక్కువగా ఉంది అని మనం భావించుకోవాలి. ఈ విధంగా కందాయ ఫలితాలని సులభంగా చూసే విధానాన్ని మీరు తెలుసుకున్నారు కదా, ఆచరణలో పెట్టండి.